ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి కొడుకుని మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని మేము తలంచుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి యవనస్తుడి కొడుకులో దేవుని వాక్యంలోండి గత కొన్ని వారాలుగా దేవుని మరిచి జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో దైవిక సత్యాలని, వాస్తవ సత్యాలని, ఆత్మీయ సత్యాలని, ఇది నా సమాజంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను మనం తీసుకొని ఆ వాక్యాన్ని ఎంతో వివరంగా మనం తెలుసుకుంటూ అంశ సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ వారం మరికొన్ని విషయాలు అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. పూర్తిగా వీక్షించడం ద్వారా ఈ అంశ సందేశం ద్వారా దేవుడు మనతో ఏ విషయాలు అయితే మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని మనం గ్రహించగలం. ఒకవేళ మన ఆత్మీయ స్థితిలో ఏదైనా బలహీనత ఉంటే కనుక దాన్ని సరిదిద్దుకొని దేవునిలో బలమైన ఆత్మీయత కలిగి మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకును పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు, మా యూట్యూబ్ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అద్భుతంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సరైన విధానంలో వివరించగలిగేలా మీ అభిషేకాన్ని నాపై ఉంచి వాక్య సందేశంలో ముందుకు నడిపించండి. వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలు తోడైన ముందుకు నడిపించండి దేవా. ఈ యవనస్తుడు కొడుక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. కష్టమైనా శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం.
నిన్ను గూర్చి పాడిన నాశ ఎన్నటికి తీరదయా కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణనాథుడా నా జీవానాథుడా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కృషించిన వాడి నశించిపోయిన రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణనాథుడా నా జీవానాథుడా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్ నిన్ను స్తుతించెదన్ కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్ నిన్ను స్తుతించెదన్. చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని కనపరిచిన మా సహోదరుడి బెసిలిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని ప్రియమైన అవన స్నేహితులారా, గత కొన్ని వారాలుగా మనము దేవుని వాక్యంలో ఉండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన, ఆసాపు పాడిన 50వ కీర్తన 22వ చరణాన్ని మనం మూలవాక్య చరణ భాగంగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన దైవిక సత్యాలని, వాస్తవిక సత్యాలని, ఆత్మీయ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ దినాన్ని సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులలో మార్పులు, వీటి నుండి కూడా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే ఈ అంశ సందేశాలని ఇన్ని భాగాలుగా మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతున్నది. ప్రతి విషయం వివరంగా మీకు తెలియజేయాలి. ప్రతి విషయం మీరు అర్థం చేసుకునే విధానంలో సరైన రీతిలో లోతుగా మేము ధ్యానం చేసి మీకు తెలియజేయాలనే ఆలోచనలోనే ప్రియమైన అవన స్నేహితులారా, ఇన్ని భాగాలుగా ఈ అంశ సందేశాన్ని మా యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్నాం. ఈ వర్తమానాలన్నీ పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. మీరందరూ వీక్షించినట్లయితే
దేవుడు కోరే ఆత్మీయత కలిగి మీరు జీవించగలరు. దేవుడు కోరే ఆత్మీయత కలిగి ఎప్పుడైతే మీరు జీవించగలుగుతారో దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదపు జీవితాన్ని, ఒక సంతోషకరమైన జీవితాన్ని, నెమ్మదికరమైన జీవితాన్ని మీ జీవితంలో మీరు అనుభవించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన మన స్నేహితులారా, ఈ వర్తమానాలను మీరు వీక్షించండి. మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా ఈ వర్తమానాన్ని పరిచయం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఈ వర్తమానాలు వారికి షేర్ చేయండి. వారు వీక్షించడం ద్వారా వారు కూడా మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించగలరు, ఆత్మీయతలో బలపడగలరు. ఏమైనా ఆత్మీయ బలహీనతలు ఉంటే వాటిని విడిచిపెట్టి దేవునిలో ఒక నూతన జీవితాన్ని వారు ప్రారంభించి ఆ నూతన జీవితంలో మంచి బలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి వారు జీవించగలరు. ప్రియమైన స్నేహితులారా, ఈ వర్తమానాలన్నీ ఇంత వివరంగా ఈ సందర్భంలో మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, కడవరి దినాల్లో మనమున్న ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రియమైన మన స్నేహితులారా, ఎక్కువగా మనకి యుగాంత సూచనలు కనబడుతూ ఉన్నాయి. యుగాంత సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. జరుగుతున్న మార్పులు, వస్తున్న విపత్తులు, సంభవిస్తున్న పెను ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, వాతావరణ మార్పులు ఇవన్నీ చూస్తున్నప్పుడు యుగాంత సూచనలు మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఇటువంటి కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి మనకి ఏది అవసరం అంటే ప్రియమైన మన స్నేహితులారా, ఆత్మీయ సిద్ధపాటు అనేది మనకి ఎంతో అవసరం. ఆత్మీయ సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. మరి మనము ఆత్మీయ సిద్ధపాటు కలిగి జీవించడమే కాకుండా మనతో పాటు ఉన్న స్నేహితులు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వారు కూడా ఆత్మీయ సిద్ధపాటు కలిగి జీవించాలంటే వారిని కూడా మనం దేవునిలోనికి బాగా నడిపించగలగాలి. దేవుని వాక్య ప్రకారం జీవించాలనే ఆత్మీయతలోనికి వారు వచ్చేలా వారికి దేవుని వాక్యాన్ని మనం తెలియజేస్తూ వారు దేవునిలో బలపడేలా వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి కడవరి దినాల్లో ఇంకా ఇటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయంటే, ఇటువంటి దినాల్లోనే చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరుతూ ఉంటారు, దుర్బోధకులు బయలుదేరుతూ ఉంటారు. కొంతమంది దేవుని వాక్యాన్ని కల్పితంగా మార్చివేసి వారికి నచ్చినట్లుగా వారు మార్చివేసుకుంటూ కల్పిత బోధలు చెప్పేవారు బయలుదేరుతూ ఉంటారు. తప్పులుగా దేవుని వాక్యాన్ని ప్రియమైన స్నేహితులారా, వాక్యాధారాలు లేకుండానే వారికి నచ్చినట్లుగానే వారికి అనుగుణంగా దేవుని వాక్యాన్ని మార్చుకుని బోధించే కొంతమంది సేవకులు దినాల్లో మనకు కనబడుతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని మాటల్ని సరిగ్గా వారు అర్థం చేసుకోరు, వారికి అర్థమయ్యే రీతిలో వారు అర్థం చేసుకొని దాన్ని బోధిస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ కడవరి దినాల్లో జరిగే పరిస్థితులు. ఇటువంటి వారి గురించి ప్రియమైన స్నేహితులారా, యోహాను భక్తుడు ప్రియమైన స్నేహితులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలను తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఎంతోమంది దినాల్లో అబద్ధ బోధకులు మనకు కనబడుతూ ఉన్నారు, సత్య విరోధుల దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. ఇటువంటి కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి ఈ అబద్ధ బోధకుల ద్వారా, సత్య విరోధుల ద్వారా సాతాను ఎవరైతే ఆత్మీయతలో బలంగా ఉండాలనుకుంటూ ఉన్నారో, ఆత్మీయతలో బలంగా ఉంటూ ఉన్నారో, వారిలో ఉన్న ఆత్మీయ బలం అంటే ఎలాగైతే దేవునిలో బలంగా నిలబడుతూ ఉంటారో వారిని తప్పుడు బోధల ద్వారా, సత్య విరోధమైన బోధల ద్వారా, కల్పిత బోధల ద్వారా ఆత్మీయ బలహీనులుగా మార్చే పని ఎవరు చేస్తూ ఉన్నాడంటే సాతాను చేస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఏ విషయం మనకు కనబడుతుందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. మూల భాషలో మనం చూస్తున్నప్పుడు సాతాను అనగా ఎవరండి? దేవుని శాశ్వత విరోధి. ప్రియమైన స్నేహితులారా, మీ విరోధి అయిన అపవాది ఈ సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడని అక్కడ రాసి తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు చెప్తున్నారంటే పేతురు భక్తులు తెలియజేస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, అయితే ఈ వాక్యాన్ని ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, సాతాను గర్జిస్తాడా? క్రైస్తవుల ఎంటర్టైన్మెంట్ గురించి కొన్ని మాటల్ని వక్రీకరించి వారికి నచ్చినట్లుగా ఎంటర్టైన్మెంట్ గురించి కొంతమంది సేవకులు మాటలు చెప్తూ ఉంటారు. ఒక సేవకుడు ఏమంటూ ఉన్నాడంటే, సాతాను గర్జిస్తాడా, సాతాను ఏం చేయలేడని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి మాటలే ప్రియమైన స్నేహితులారా క్రైస్తవుల్ని ఏ విధంగా మార్చివేస్తున్నాయంటే ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవులు ఆత్మీయ నిద్రలోనికి వెళ్ళిపోయేలా మార్చివేస్తుంది. అంతేకాకుండా దేవుడు అంటే భారం లేని పరిస్థితులకు కొంతమంది వారి జీవితాల్లో చోటిస్తూ ఉన్నారు. ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడుతున్నారు. సాతాను ఏం చేయగలలే అనే ఆలోచనతో ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడుతున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులకు ఎంతోమంది క్రైస్తవులు దినాన్ని దిగజారిపోతున్నారు. ప్రియమైన స్నేహితులారా, గనుకనే దేవుని వాక్యాన్ని బోధించే సేవకులు వాక్యాన్ని వివరంగా లోతుగా ధ్యానం చేసి ఆ వాక్యాన్ని వారికి అర్థమైనట్లు ఎవరైతే వింటూ ఉన్నారో వారికి అర్థమైనట్లు తెలియజేయాలి. ప్రియమైన స్నేహితులారా, పేతురు భక్తుడు ఏమంటూ ఉన్నారంటే, నిబ్బరమైన బుద్ధి మీలో ఉండాలి, అంతేకాకుండా మెలకువ గల ఆత్మీయ స్థితి మీరు కలిగి ఉండాలని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా, సాతాను అనేవాడు గర్జిస్తాడు. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, వాడికి కొంచెం సమయమే ఉంది కాబట్టి క్రోధం కలిగి తిరుగుతూ ఉంటాడంట. ఈ విషయం మనకు ప్రియమైన స్నేహితులారా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. సాతాను అనేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎవరు దొరుకుతాడా, ఎవడు నీ పాపంలో
పాపంలో నలిపివేద్దాం, ఎవరిని పాపంలో దిగజారిపోయేలా చేద్దాం, ఎవరిని ఆత్మీయ బలహీనుడిగా మార్చివేద్దాం అనే ప్రయత్నంలో వాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రియమైన అవన స్నేహితులారా, నిబ్బరమైన బుద్ధి మనలో ఉండాలి. అంతేకాకుండా మెలకువ గల ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి. అంటే ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం జీవించాలి. దేవునిలో స్థిరంగా బలంగా ఉండే ఆత్మీయునికి మనం రాగలగాలి ప్రియమైన అవన స్నేహితులారా. అంతేగాని సాతాను గర్జించడనే ఆలోచనకి మన జీవితాల్లో చోటీకూడదు. ఎందుకంటే సాతాను తిరుగుతూ ఉంటాడు. ఏ సమయంలో ఎవరు దొరికితే వారిని పాపంలో పడివేద్దామనే ఆలోచనలో సాతాను తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి మంచి ఆత్మీయత కలిగి మనం జీవించాలి. అంతేకాకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి మనం జీవించాలి ప్రియమైన అవన స్నేహితులారా. ఈ విధంగా సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, కొంతమంది అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు, అంతేకాకుండా దుర్బోధకులు, కల్పిత బోధకుల ద్వారా దేవుల్లో స్థిరంగా ఉన్న వారిని పాపపు ఆలోచనలోనికి దిగజారిపోయేలా చేస్తూ ఉంటాడు. దేవుల్లో స్థిరంగా ఉన్నవాడిని ఆత్మీయ బలహీనుడిగా మార్చివేసేలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకొక వైపు సాతాను ఒకవైపు అబద్ధ బోధకులను వాడుకుంటూ ఉంటాడు, ఇంకొక వైపు మనం చూస్తున్నాడు ప్రియమైన అవన స్నేహితులారా, క్రైస్తవ సంఘాలలోనే కొంతమంది ప్రవేశిస్తూ ఉంటారు. ఎటువంటి వారంటే ఆత్మీయ సహోదరులనే ముసుగులో కొంతమంది క్రైస్తవ సంఘాల్లో ప్రవేశిస్తూ ఉంటారు. వీరు విశ్వాస భ్రష్టులుగా ఉంటారు. వీరేం చేస్తూ ఉంటారంటే సంఘంలో నూతనంగా వస్తున్నవారు, అప్పుడప్పుడే ఆత్మీయతలో స్థిరపడుతున్నవారు, అంతేకాకుండా ఇంకా ఆత్మీయతలో పూర్తి అనుభవ జ్ఞానం లేని వారిని ప్రియమైన అవన స్నేహితులారా వీరేం చేస్తూ ఉంటారంటే వారి యొక్క అసత్య బోధల ద్వారా, వారి యొక్క తప్పుడు బోధల, వారి యొక్క సత్య విరోధమైన బోధల ద్వారా వీరు ఏం చేస్తూ ఉంటారంటే వారిని ఆత్మీయ పతన స్థితికి దిగజారిపోయేలా వీరు కూడా చేస్తూ ఉంటారు ప్రియమైన అవన స్నేహితులారా. ఇటువంటి వారందరూ ప్రియమైన అవన స్నేహితులారా ఎవరి ద్వారా ఎవరిలో పని చేస్తూ ఉన్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా సాతానికి అనుగుణంగా పనిచేస్తున్న వారు వీళ్ళందరూ. కాబట్టి మనం వీరందరినీ జాగ్రత్త పరుచుకోవాలి, మనల్ని మనం జాగ్రత్తగా పరుచుకోవాలి, మనము ఆత్మీయ సిద్ధపాటు కలిగి జీవించాలి. మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవడమే కాకుండా ప్రియమైన అవన స్నేహితులారా మన తోటి స్నేహితులను, మన కుటుంబంలో ఉన్న వారిని కూడా జాగ్రత్త పరిచే ఆత్మీయులను మనం రాగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాలు ఇంకా వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక దేవుని వాక్యంలో రాయబడిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-8 వరకు రాయబడిన వాక్య వచనాలు, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-12 వరకు రాయబడిన వాక్య వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు, అపోస్తలులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13-15 వరకు రాయబడిన వాక్య వచనాలను చదివితే కనుక ఈ విషయాలు ఇంకా వివరంగా మీరు తెలుసుకోగలరు. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా అపోస్తలులైన పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే, ఎవరైతే సాతానుకు అనుగుణంగా పనిచేస్తూ తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, దుర్బోధలు, కల్పిత బోధలు, వారికి నచ్చినట్లుగా వారు దేవుని వాక్యాన్ని వక్రీకరించి, వారికి నచ్చినట్లుగా వారు దేవుని వాక్యాన్ని మార్చివేసుకొని వారికి నచ్చినట్లుగా వారు బోధిస్తూ ఉంటారో, క్రైస్తవ సంఘాలలో ప్రవేశించి కొంతమందిని ఆత్మీయ పతన స్థితికి దిగజారిపోయేలా చేసే పరిస్థితి సాతానికి అనుగుణంగా ఇటువంటి వారిగా ఉంటూ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ప్రియమైన అవన స్నేహితులారా వారి గురించి అపోస్తలులైన పౌలు గారు ఏమంటూ ఉన్నారండి, వారి క్రియలో చొప్పున వారికి అంతము కలుగుతుందని దేవుని వాక్యంలో అపోస్తలులైన పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియమైన అవన స్నేహితులారా. అంతేకాకుండా యేసు ప్రభువారు అయితే ఇంకా ఘాటుగా ఇటువంటి వారి గురించి స్పందిస్తూ చెప్తున్న మాటలు మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-23 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ మనం చూస్తున్నాడు ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి వారిని పనికి మాలిన చెట్టని యేసుప్రభువారు అంటూ, కాని ఫలములు ఫలించువారని, అంతేకాకుండా వీరు నరకబడి వీరు ఏమవుతారంటే అగ్నిలో వేయబడుదురని, వీరు ఆయన చిత్తము చొప్పున చేయని వారని, అంతేకాకుండా వీరు ఆయన చిత్తము చొప్పున చేయని వారిగా ఉన్నారు. కాబట్టి యేసుప్రభువారు వీరి గురించి ఏమంటూ ఉన్నారంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని యేసుప్రభువారు ఇటువంటి వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారంట. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని అనే మాట ఎవరి గురించి యేసుప్రభువారు అంటున్నారంటే ఇటువంటి వారి గురించి అంటూ ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా దేవుడే నేను మిమ్మును ఎరుగను అని అంటూ ఉన్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా అటువంటి వారి అబద్ధ బోధలు, కల్పిత బోధలు, దుర్బోధలు, తప్పుడు బోధలు మనకు అవసరమా? అవసరం కాదు ప్రియమైన అవన స్నేహితులారా. అటువంటి వారిని మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఎవరైతే మనల్ని ఇంకా ఆత్మీయ పతన స్థితికి దిగజారిపోయేలా వాక్యాన్ని విరుద్ధంగా వారు బోధిస్తూ ఉన్నారో వారి నుండి మన ఆత్మీయతను మనం జాగ్రత్త పరుచుకోవాలి. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా దేవుని దగ్గర మోకరించి ప్రార్థించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. ఏది వాక్యానుసారమైన బోధో, ఏది వాక్య విరుద్ధమైన బోధో గ్రహించే ఆత్మీయతలోనికి నన్ను తీసుకువెళ్ళండి దేవా అని చెప్పి దేవుని దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు దేవుని ద్వారా అటువంటి ఆత్మీయతలోనికి మనం రాగలం. తద్వారా ఏది వాక్య విరుద్ధమైన బోధ తెలుసుకొని దానికి దూరంగా మనం జీవించగలం, ఏది వాక్యానుసారమైన బోధ ఆ విషయాన్ని తెలుసుకొని ఆ వాక్యానుసారమైన బోధ ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకుంటూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన మన స్నేహితులారా, దేవునిని, ఆయన మాటలను, ఆయన సత్యవాక్యాన్ని, ఆయన పరిశుద్ధమైన ఈ బైబిల్ గ్రంథాన్ని, ఆయన పరిశుద్ధతని, అంతేకాకుండా ఆయన యొక్క ఖచ్చితత్వాన్ని, ఆయన నామాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన స్వభావాన్ని బలహీనంగా తెలియజేసే ఈ అబద్ధ బోధకుల బోధల నుండి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. వాటికి మీరు దూరంగా ఉండండి. ఒకవేళ మీరు గ్రహించలేకపోతే దేవుని దగ్గర ప్రార్థించండి. దేవా, ఏది వాక్యానుసారమైనదో, ఏది వాక్య విరుద్ధమైనదో గ్రహించే ఆత్మీయతలోనికి నన్ను తీసుకుని వెళ్ళండి దేవని చెప్పి దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడే మిమ్మల్ని అటువంటి ఆత్మీయతలోనికి నడిపించి, ఆత్మీయతలోనికి మిమ్మల్ని నడిపించడం ద్వారా మీరు ఆ వాక్యానుసారమైన బోధను గ్రహించి ఆ వాక్యానుసారమైన బోధ ప్రకారం మీరు జీవించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేదు నేను ఇంకా ఎలాగే ఉండిపోతాననే ఆలోచనలో మీరు ఉండిపోతే కనుక, ఈ అబద్ధ బోధలు విని అదే నిజమైన ఆలోచనలోనికి, అదే నిజమైన ఆత్మీయతన ఆలోచన మీరు ఉండిపోతే కనుక, ఇటువంటి వారి గురించి కూడా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 15:12-14 వరకు రాయబడిన వాక్య వచనాన్ని చదువుతున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభువు వారి శిష్యులతో పరిచయాల గురించి చెప్తూ ఉన్నారు. పరిచయాల యొక్క బోధ గురించి తెలియజేస్తూ, పరిచయాలు గుడ్డివారని చెప్తూ, వారిని అనుసరించే వారు కూడా గుడ్డివారుగానే ఉంటారు. గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా అని యేసుప్రభువు అక్కడ తెలియజేస్తున్నారు. అంటే ప్రియమైన స్నేహితులారా, ఈ మాటలు బట్టి మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, ఈ దినాన్ని బోధలు చేస్తున్న కొంతమంది అబద్ధ బోధకులు, కల్పిత బోధలు ఇవన్నీ చేస్తున్న కొంతమంది బోధకులు మనం అనుసరించి నడుచుకుంటూ వెళ్తే కనుక వారు గుడ్డివారిగా ఉన్నారు. వారి బోధనలు మనం అనుసరించి వారి బోధల ప్రకారం మనం జీవించినట్లయితే వారు గుడ్డివారు, మనము గుడ్డివారంగానే ఉంటాం. తద్వారా ఏం జరుగుతుందంటే, దేవుడు అక్కడ అంటూ ఉన్నారు, ఎవరైతే పరిచయాలను అనుసరిస్తూ వెళ్తూ ఉంటారో గుడ్డివారికి త్రోవ చూపిస్తే ఏమవుతుంది అంటున్నారండి, గుంటలో పడిపోతారని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. కాబట్టి ఎవరైతే ఈ దినాల్లో కూడా ఈ అబద్ధ బోధకుల బోధనలు అనుసరిస్తూ అదే నిజమైన బోధ అనుకొని చెప్పి వారిని అనుసరిస్తూ ఉన్నారో వారు గుడ్డివారే. వారిని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎలా ఉండిపోతారు, గుడ్డివారిగానే ఉండిపోతారు. మీరు చివరికి మీకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందంటే, గుంటలు అంటే నరకంలో పడవేయబడే పరిస్థితి మీ జీవితంలో మీరు ఎదుర్కొనక తప్పదు. కాబట్టి మనల్ని జాగ్రత్త పరుచుకోవాలి, మన ఆత్మీయతను మనం జాగ్రత్త పరుచుకోవాలి. సాతాను గడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను గడికి అదే పని, ఇంకా కొంచెం సమయం వాడుకుంది కాబట్టి వాడు ఎలాగైనా అందరినీ ఆత్మీయ భ్రష్టులుగా చేసేయాలి, దేవుళ్ళలోండి తొలగించాలి, పాపంలోనికి వాడి దిగజారిపోయేలా, పాపం జీవితానికి అలవాటు పడిపోయేలా చేయాలని చెప్పి సాతాను గడి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇటువంటి సమయంలోనే మనం ఏం చేయాలంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఆత్మీయ బలవంతులుగా మనం ఉండాలి, కానీ ఆత్మీయ బలహీనులుగా మనం మారిపోకూడదు. ఆత్మీయ పతన స్థితికి మన జీవితాల్లో మనం చోటుకూడదు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి, క్రైస్తవ యువ సంఘ నాయకుడైన తిమోతికి రాసిన పత్రికలో, ప్రియమైన స్నేహితులారా, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటూ ఉన్నారంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటూ నేను ఏం చేశాను, మంచి పోరాటాన్ని నేను పోరాడానంటూ నీతి గల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ద్వారా నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని తిమోతికి రాసి తెలియజేస్తున్నారు. ఈ మాటల్లో రాయబడిన ఆత్మీయ అర్థం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. తిమోతి, నువ్వు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ప్రియమైన స్నేహితులారా, మీ విశ్వాసాన్ని ఇటువంటి కడవరి దినాల్లో కాపాడుకోవాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని నేను కోరుచూ ఉన్నాను. ఎందుకంటే సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాతాను అబద్ధ బోధకుల ద్వారా మనల్ని ఆత్మీయ పతన స్థితికి దిగజారిపోయేలా చేసే పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, సాతాను ఎంతోమంది సేవకులను వాడికి అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి, మన ఆత్మీయతను మనం జాగ్రత్త పరుచుకోవాలి. మన జీవితంలో ఆత్మీయ పతన స్థితికి చోటియక ఆత్మీయతలో బలంగా ఉండే స్థితికి మన జీవితంలో చోటించేటువంటి ఆత్మీయ బలవంతుడిగా మారేలా మన ఆత్మీయ జీవితం ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, నిబ్బరమైన బుద్ధి మనం కలిగి జీవించాలి. మెలకుతో కూడా ఆత్మీయత మనం కలిగి జీవించినప్పుడే ఆత్మీయతలో బలంగా మనం ఉండగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హెచ్చరికపు మాటను సరైన విధానంలో అర్థం చేసుకుంటారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను ప్రియమైన స్నేహితులారా. కాబట్టి ఈ మాటల ద్వారా మీకు తెలియజేయబడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కడవరి దినాల్లో ఏది వాక్యానుసారమైన బోధ, ఏది వాక్య విరుద్ధమైన బోధ గ్రహించే ఆత్మీయతలోనికి మనం రావాలి. అటువంటి ఆత్మీయతలోనికి రావాలంటే దేవుని దగ్గర మోకరించి ప్రార్థించాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ హెచ్చరికపు మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని సందర్భంలో మనం ధ్యానం చేసుకుందాం. మన అంశానికి మనం వస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో విషయాలు దేవుని వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి సందర్భాన్ని మనం తీసుకొని దేవుని మరిచిపోయే జీవితాలు ఏ విధంగా ఉంటాయో, వారి జీవితాల్లో దేవుని మరిచిపోవడం అంటే ఇంతకీ ఏంటి, మనం అనుకున్న కొన్ని విషయాలైనా లేకపోతే ఇంకేమైనా విషయాలు ఉన్నాయా, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే దేవుని మరిచిపోయేవారుగా ఉన్నారో వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి?
వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోతే వారి మీదకి దేవుని కోపం వస్తుంది, ఆ దేవుని కోపం వచ్చినప్పుడు వారి పరిస్థితులు ఏ విధంగా మారుతాయో దేవుని వాక్యం నుండి ఎంతో వివరంగా మీకు తెలియజేయడం జరుగుతున్నది. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాన్ని మీరు సరైన విధానంలో అర్థం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో మనకు ఆశీర్వాదాలు కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ మనం దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే మన జీవితంలో దేవుని కోపం మన మీదకి వస్తే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కూడా దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని రెండంచులు గల ఖడ్గం అని అంటూ ఉంటారు ప్రియమైన స్నేహితులారా. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని వింటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు వినడానికి అంత ఈజీగా మనకున్న, అంత సులభంగా మనకుండవు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒకవేళ మీలో ఏ చిన్న ఆత్మీయ బలహీనత ఉన్నా, దేవుని మరిచిపోయే చిన్న ఆత్మీయ గుణలక్షణం మీలో ఉన్నా సరే దాన్ని విని వెంటనే సరిదిద్దుకొని దేవుడు కోరే ఆత్మీయత కలిగి మీరు జీవించగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోగలరు. దేవుడు మీ జీవితాల్లో సిద్ధపరిచిన దీవెనలు మీరు పొందుకోగలరు. దేవుడు మీ కొరకే సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మీ జీవితంలో మీరు అనుభవించగలరు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికే, మిమ్మల్ని ఆత్మీయతలో బాగా స్థిరపరచడానికి, ఆత్మీయతలో బలంగా ఉండేలా చేయడానికే ఇంత వివరంగా ఈ విషయాన్ని కూడా మీకు ఎంతో వివరంగా తెలియజేయడం జరుగుతున్నది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ వారం దేవుని వాక్యాలని మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మర్చిపోవడం అంటే ఏంటి? దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కీర్తనల గ్రంథము 78వ కీర్తన 11వ చరణంలో ఈ కీర్తన కూడా ఆసాపు పాడిన కీర్తనే. ఈ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు ఏ విషయం కనబడుతుంది అంటే 78వ కీర్తన 11వ చరణంలో ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అదేవిధంగా కీర్తనలను 106వ కీర్తన 13వ చరణంలో మనం చూస్తున్నప్పుడు కీర్తనకారుడైన దావీదు ఏమంటూ ఉన్నారంటే వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరని అక్కడ మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథము 106వ కీర్తన 22వ చరణంలో మనం చూస్తున్నప్పుడు ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారని అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారని అక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలోను, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలోను తమ సృష్టికర్తను మరిచి ఉన్నారని మనకు కనబడుతుంది. ఇన్ని రెఫరెన్స్లు దేవుని వాక్యంలోని సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని మరిచిపోవడం అంటే ఆయన మీ జీవితాల్లో చేసిన ఆశ్చర్యక్రియలను మరిచిపోవడమే. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీ జీవితాల్లో చేసిన ఆశ్చర్యక్రియలను మీరు మర్చిపోకూడదు. ప్రియమైన స్నేహితులారా, నీవు మరువకూడనిది ఏంటంటే దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్యక్రియలను, అంతేకాకుండా ఈ రక్షకుడును నిజదేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారిని నీవు మర్చిపోకూడదు ప్రియమైన స్నేహితులారా. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియజేస్తూ ఉన్నానంటే దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటారు. ఊహించని అసాధ్యమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ప్రియమైన స్నేహితులారా, ఆ కార్యాలని మరిచిపోయే జీవితానికి మన జీవితంలో చోటీయకూడదు. దావీదు అంటూ ఉన్నాడు కదండి, 106వ కీర్తన 13వ చరణంలో మనం చూస్తుంటే కొందరు ఎలాగున్నారంటే దేవుడు చేసిన కార్యాలని వెంటనే మర్చిపోతూ ఉన్నారంట. వెంటనే మర్చిపోయినట్లు దేవుని వాక్యంలో దావీదు రాస్తున్న కీర్తన ద్వారా, దావీదు పాడిన కీర్తన ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఈ మాటలు నా నోటి మాటలుగా నేను చెప్తున్న మాటలు కాదు ప్రియమైన స్నేహితులారా, దేవుని భక్తులు ఆయన ఆత్మ మూలంగా చెప్పిన మాటలని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడే స్వయంగా తన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటల్ని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన స్నేహితులారా. దేవుని ద్వారా ఎన్నో కార్యాలను చాలామంది వారి జీవితాల్లో వారు పొందుకుంటూ ఉంటారు, మరిచిపోతూ ఉంటారు. దేవుని ద్వారా ఎన్నో కార్యాలను పొందుకుంటున్న వారు కొంతమంది ఎలా ఉన్నారంటండి, వెంటనే మర్చిపోతారంట. కృతజ్ఞతా స్తుతులు చెల్లించే ఆత్మీయత వారిలో ఉండదు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోతూ ఉంటారు. ఇటువంటి వారే ఎవరండి? దేవుని మరిచి జీవితాలు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీ జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయే స్థితిలో మీరు ఉన్నట్లయితే, దేవుని మరిచి జీవితాలుగా మీ జీవితాలు ఉంటే కనుక దేవుడిని మీరు ఎలాగైతే మర్చిపోతూ ఉన్నారో ఆ విధంగానే దేవుడు కూడా మిమ్మల్ని మర్చిపోతారంట. నీవు దేవుని మర్చిపోయే స్థితి, అటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని మర్చిపోతారు. ఒకవేళ ఆయన నిన్ను మర్చిపోయినట్లయితే నీ పరిస్థితులు ఏ విధంగా మారుతాయో ప్రియమైన స్నేహితులారా, విలాప వాక్యంలో 3వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుంటుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నప్పుడు నెమ్మదికి నాకును ఆయన బహు దూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టుదో నేను మరిచినానని భక్తిని విలాపంలో మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, నీవు దేవుడిని మర్చిపోయినట్లయితే, దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను నువ్వు మర్చిపోయినట్లయితే ఆయన కూడా మిమ్మల్ని మర్చిపోతారు. దేవుడు నిన్ను మర్చిపోయడానికి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయంటే నెమ్మది అనేది ఉండదు. ఇక్కడ కనబడుతుంది కదండి, నెమ్మదిని నాకు ఆయన దూరం చేసి ఉన్నాడు, నెమ్మదిని నాకును ఆయన బహు దూరముగా చేసి ఉన్నాడు అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అంటే నీవు దేవుణ్ణి మర్చిపోతే ఆయన కూడా మిమ్మల్ని మర్చిపోతారు. ఒకవేళ ఆయన మిమ్మల్ని మర్చిపోతే మీ పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయి అంటే ఇంకా నెమ్మది ఉండదు,
టెన్షన్సే, ఇంకా ఏ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. చాలామంది చెప్తూ ఉంటారు కదండి, నా జీవితంలో నెమ్మది లేదండి, నా జీవితంలో ప్రశాంతంగా ఉండే పరిస్థితులు లేవు, నా జీవితంలో సంతోషంగా ఉండే పరిస్థితులు లేవని మాట్లాడుతూ ఉంటారు. వారి జీవితంలో అటువంటి పరిస్థితులు వారు ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయారు కాబట్టి దేవుడు కూడా వారిని మర్చిపోతారు. దేవుడు వారిని మర్చిపోతే ఇటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో వారు ఎదుర్కొనక తప్పదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ అంటూ ఉన్నారు, భక్తుడు ఏమంటూ ఉన్నారంటే, నెమ్మదికి నాకును ఆయన బహు దూరము చేసి ఉన్నాడని. నీవు దేవుని మర్చిపోతే నీ జీవితంలో నెమ్మదికరమైన పరిస్థితులు నీకు ఉండవు, సమాధానకరమైన సంతోషకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఇంకొండవు అనే విషయాన్ని నేను మర్చిపోకూడదు. అంతేకాకుండా ఇంకేమంటూ ఉన్నారంటే, మేలు ఎట్టుదో నేను మరిచి ఉన్నాను. దేవుడు నిన్ను మర్చిపోతే మొదట నీకు నెమ్మది ఉండదు. రెండోది ఏంటంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు అనేవి ఉండవు. మేలులు అంటే నీ జీవితంలో సంతోషకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితులు నీకు నీవు చూడలేవు. ఎప్పుడు దుఃఖము, బాధ, ఎప్పుడు వేదనే, ఎప్పుడు కన్నీటితో ఉండే జీవితమే నీ జీవితంలో ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి? ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎందుకు ఎదురవుతాయి అంటే ప్రియమైన స్నేహితులారా, మనం ఎలాగున్నాం? దేవుని మర్చిపోయే ఆత్మీయతలో ఉన్నాం. దేవుని మర్చిపోయే ఆత్మీయతలో ఉంటే మొదట నీలో నెమ్మది అనేది ఉండదు. రెండవదిగా ఆశీర్వాదాలకు నేను దేవుడు బహు దూరం చేసేస్తాడు. కాబట్టి ఇంకా మేలులు అనే వాటిని నీవు అసలు మర్చిపోతావంట. అంటే ఇంకా నా జీవితంలో దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయనే ఆలోచన కూడా నీకు ఉండదంటే అటువంటి దుఃఖకరమైన పరిస్థితికి, అటువంటి దారుణమైన పరిస్థితికి నీ జీవితం దిగజారిపోతుంది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా ఇంకా దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు కీర్తనలోనే కోరాహు కుమారులు రాసిన 42వ కీర్తన 9వ చరణంలో మనం చూసినప్పుడు, కావున నీవేళ నన్ను మరిచున్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను అక్కడ మనకు కనబడుతుంది. నీవు దేవుని మర్చిపోతే ఆయన నిన్ను మర్చిపోతాడు. ఆయన నిన్ను మర్చిపోతే కనుక దేవుడు ఏం చేస్తారంటే నిన్ను నీ విరోధులకు అప్పగిస్తారు. నీ విరోధులకు అప్పగించినప్పుడు నీ విరోధుల ద్వారా నీ జీవితంలో బాధకరమైన, దుఃఖకరమైన పరిస్థితులు నీ ఎదుర్కొనక తప్పదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అంతేకాకుండా హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యూదా వారు ప్రాకారములను, పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెట్టేదను, అది వాటి నగరాలను కాల్చివేయనని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే మర్చిపోతారో వారు తలపెట్టే ప్రతి కార్యం ఏమవుదండి, సఫలపరచబడదు. నిజమే, చాలామంది ఎన్నో పనులు ప్రారంభిస్తూ ఉంటారు, మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి, దాన్ని పూర్తి చేయలేరు. పూర్తి చేసే పరిస్థితులు వారి జీవితంలో సౌకర్యంగా, సదుపాయాలు ఏముండవు వారికి. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకుంటూ ఉన్నారు, యూదా వారు ప్రాకారములను కట్టుకుంటున్నారు, కానీ నన్ను మర్చిపోయారు, వారి యొక్క సృష్టికర్తను వారు మర్చిపోయారు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటూ ఉన్నారంటే దేవుడు, వారి పట్టణములను అగ్నిచే తగలబెడతానని దేవుడు అంటూ ఉన్నారంటే, వారు చేసుకున్నది, వారు కట్టించుకున్నదంతా మరలా ఏమైపోతుందండి, బుగ్గిపాలైపోతుంది. అంటే ప్రియమైన స్నేహితులారా, వారు చేసుకుందంతా దేవుడు అగ్ని ద్వారా కాల్చివేస్తానంటూ ఉన్నారు. వాటి నగరులను కాల్చివేనని దేవుడు అక్కడ అంటూ ఉన్నారంటే తలపెట్టే ఏ కార్యము సఫలపరచబడదు. ప్రియమైన స్నేహితులారా, మీకు ఈ విషయాలు బాగా అర్థమై నేను తలస్తూ ఉన్నాను. దేవుడిని మర్చిపోవడం అంటే ఏంటో ఈ వారం ఏం తెలుసుకున్నామంటే, దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న ఆశ్చర్య కార్యాలను మర్చిపోవడం. కొంతమంది కొన్ని దినాల తర్వాత మర్చిపోతూ ఉంటారు, కొంతమంది వెనువెంటనే మర్చిపోతూ ఉంటారంట. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నప్పుడు, దేవుడిని మర్చిపోయినప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని మర్చిపోతారు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని మర్చిపోతే ఇటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనక తప్పదంటే, నెమ్మది లేని పరిస్థితులు, ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకోలేని పరిస్థితులు, విరోధులకు అప్పగించబడి బాధకరమైన, దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు, అంతేకాకుండా తలపెట్టే ఏ కార్యము సఫలపరచబడదు. ఒకవేళ సఫలపరచబడినా సరే అది నిలవదు. అటువంటి శాపకరమైన పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొనక తప్పదు. ఎప్పుడంటే దేవుని మర్చిపోయినప్పుడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని మరువక దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవిస్తే ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం ఎదుర్కొం. దేవుడు కోరే ఆత్మీయతని కలిగి దేవుని మరుచు జీవితాలుగా మన జీవితాలు ఉండగా, దేవునిలో ఉండే, దేవునితో స్థిరంగా ఉండే, దేవునిలో ఒక మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ దేవునితో మనం కలిగి జీవించే ఆత్మీయతలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో చూడము. దేవుని ద్వారా ఆశీర్వాదాలను మన జీవితంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని మరుచు జీవితాలకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు వరకు మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, వచ్చే వారం ఇదే అంశానికి కొనసాగింపుగా ఏ విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నామంటే, యాకోబు వివాహం చేసుకునక ముందు ఏం చేశాడంటే ప్రియమైన స్నేహితులారా, తన ప్రయాణ మార్గంలో ప్రియమైన స్నేహితులారా తను ఏం చేశాడంటే దేవుని దగ్గర కొన్ని మొక్కుబడులు చేసుకున్నాడు. అయితే యాకోబు ఏం చేశాడంటే వాటిని నెరవేర్చుటలో ఆలస్యం చేశాడు. కుటుంబ బాధ్యతలో పడి వాటిని మర్చిపోయాడు.
మరి మర్చిపోవడం ద్వారా యాకోబు పరిస్థితి ఏ విధంగా మారింది, యాకోబు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, యాకోబు ఎన్ని నష్టాలు అవమానాలు ఎదుర్కొనవలసి వచ్చిందో వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన అవును స్నేహితులారా, ఈ వర్తమానాలను వీక్షిస్తున్న మీరు వర్తమానాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని ఒకవేళ దేవుని మర్చిపోయే జీవితం, దేవుని మర్చిపోయే స్థితి మీలో ఉంటే కనుక సరిదిద్దుకొని దేవుడితో మంచి రిలేషన్షిప్ని, దేవునిలో స్థిరంగా ఉంటూ దేవునిలో బలంగా ఉండగలిగితే, దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవించగలిగితే దేవుడిచ్చు నిండైన ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవును స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. దేవుని మనిషి జీవితాలు ఏ విధంగా మారిపోతాయో, వారి పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో, అంతేకాకుండా కొన్ని హెచ్చరికపు మాటల్ని ఈ కడవరి దినాల్లో ఉన్న క్రైస్తవ యవనస్తులకు తెలియజేయడానికి కృపను కాపుదలను నాకు అనుగ్రహించిన దేవా. మరి మాటలు విన్న వారిని జాగ్రత్త పరుచుకొని ఈ కడవరి దినాల్లో ఎటువంటి వాక్యానుసారమైన బోధకు విధేయులుగా వారు జీవించాలో వారు గ్రహించే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా వారిలో ఏమైనా నీవు వారి జీవితాలు చేసిన కార్యాలు మర్చిపోయే ఆత్మీయత ఉంటే కనుక దాని నుండి వారు బయటపడగలిగేలా, నీవు చేసిన కార్యాలకు తగ్గట్టుగా కృతజ్ఞత అర్పణలు చెల్లించి నిన్ను మయంపరిచే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడిక ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.